వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తపేట రైతు బజార్కు తరలి వచ్చిన జనం వైరస్ సోకకుండా చర్యలు తీసుకున్నామన్న ఎస్టేట్ అధికారి. హుజూర్నగర్ లో మార్కెట్లను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి. అధిక ధరలకు చేపలు విక్రయించిన వారిపై చర్యలు తీసుకున్నామన్న కమిషనర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పటిష్టంగా కరోనా నివారణ చర్యలు. విదేశాల నుండి వచ్చిన యువకుడిని అడ్డుకుని స్వీయ నిర్బంధంలో ఉంచిన గ్రామస్తులు. డీటెయిల్స్ చూస్తే కొత్తపేట రైతు బజార్లో వారం రోజులు లాక్డౌన్ తర్వాత ప్రజలంతా నిత్యావసర సరుకులు కూరగాయలు కొనుగోలు చేసేందుకు జనం తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్టేట్ అధికారి మీడియాతో మాట్లాడుతూ మార్కెట్కు వచ్చే వినియోగదారులకు శానిటైజర్ అందజేశామని తెలిపారు. మాస్కు లేకుండా ఎవరిని అనుమతించట్లేదని, ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకి ఇక్కడ కంజెస్టెడ్గా అవుతుందని ఈ మార్కెట్ని బియ్యం భూమికి షిఫ్ట్ చేస్తున్నాము. ఎమ్మెల్యే గారు ఈ మార్కెట్ని ఎల్లుండి వరకు మొత్తం కంప్లీట్గా అక్కడ వర్క్ అంతా అయిపోగానే అక్కడికి షిఫ్ట్ చేయమని చెప్పారు. సో అక్కడికి పోయినాక చాలా క్రౌడ్ తగ్గుతుంది. ఇప్పటికి కూడా ఈరోజు కొంచెం మామూలుగానే ఉంది. నిన్న మొన్నటితో కంపేర్ చేస్తే రోజు రోజుకి ప్రజల్లో అవగాహన వచ్చేసి వాళ్ళు కూడా కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. రేట్లు కూడా చూస్తే ఈరోజు నిన్న మొన్నటి ఈ రోజుకి చాలా రేట్లు కంట్రోల్లో ఉన్నాయి, చాలా తగ్గుముఖంలో పడ్డాయి. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ప్రజలందరూ అర్థం చేసుకొని సోషల్ డిస్టెన్స్ వాళ్ళంతా వాళ్ళు కూడా పాటించాలి. లాక్డౌన్ నేపథ్యంలో పనులు నిలిచిపోయి పేద ప్రజలు భోజనానికి, నిత్యావసర సరుకులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్ మండల పరిధి హనుమాన్ నగర్ బస్తీలో టీఆర్ఎస్ నాయకులు కిరోసిన్ రాజు పేద ప్రజలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాయన డివిజన్లో హనుమాన్ నగర్లో 1000 మందికి కిరోసిన్ రాజు ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు అదేవిధంగా ఇంటి సరుకులను సప్లై చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మేము ఇది ఏమన్నా వాళ్ళకి ఎటువంటి అవసరం ఉన్నా మేము ముందుకు వస్తామని చెప్పి మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఏ అవసరం ఉన్నా ఏ ఆపద ఉన్నా సరే మేము ముందు ఉంటామని చెప్పి ఈ మీడియా ప్రతినిధి వాళ్ళ తరఫున మేము తెలియజేస్తున్నాము. దేశము తల్లాడుతుంది కాబట్టి ఈరోజు హనుమాన్ నగర్లో నా వంతు కృషి చేసి కూరగాయలు మరియు ఇతర సామాన్లు వాళ్ళకు హనుమాన్ నగర్ వాసులకు బయటికి వెళ్లకుండా వాళ్ళను కరోనా విషయంలో ఇంట్లోనే ఉండి ఒక్కొక్కరు జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ జాగ్రత్తగా ఉండి బయటికి వెళ్లకుండా డిస్టెన్స్ పాటించాలని కోరుతూ ఈ విధంగా హనుమాన్ నగర్లో మా ధర్మారెడ్డి, మళ్ళా డివిజన్ అధ్యక్షులు మహిళా మండల్ యాదమ్మ గారు మరియు సత్యన్న, అందరికీ నమస్కారము. అందరూ కలిసిమెలిసి బాగా ఈరోజు హనుమాన్ నగర్లో పంపిణీ జరిగింది. అందరు డిస్టెన్స్ కరోనా విషయంలో దూరము పాటించి అందరు జాగ్రత్త తీసుకోవాలని కోరుతున్నాను. నమస్కారం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వ్యాపారులు ఎక్కువ ధరలకు కూరగాయలు విక్రయిస్తే జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి హెచ్చరించారు. చేపల మార్కెట్ను సందర్శించిన ఆయన అధిక ధరకు చేపలు విక్రయిస్తున్న 2 వ్యాపారులకు 1000 రూపాయల జరిమానా విధించారు. అదేవిధంగా మార్కెట్కు వచ్చేవారు సామాజిక దూరం పాటించాలని అన్నారు. చేసారు
చేపలు అమ్మినా అవి కూడా లేవు సార్. అంటే మీరు చెప్పినట్టుగా మీరు సార్ అమ్మినా వేసుకోవాలి సార్. రాకుంటే బండి కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో జనం చికెన్ సెంటర్ల ముందు బారులు తీరారు. పోలీసులు కరోనా వైరస్ పై ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టడంలో స్వచ్ఛంద సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ రైతు బజార్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 200 మందికి మాస్కులు మరియు శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ సర్దార్, రాము, షబ్బీర్, మహమ్మద్ అజీం, జమీల్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. గమనించాలి, ఒకసారి ఎందుకు చెప్తున్నారు అనేటువంటిది ఒకసారి వినండి. ఒక దగ్గర కూర్చొని చూడండి, ఒకసారి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అందరూ కూడా ఒకరితో రాష్ట్రం పదే పదే చెప్తా ఉన్నాం. దూరం నిలబడాలి బాబు. లైన్లో రామ్మా. ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున రాష్ట్ర గవర్నర్ గారు ప్రజల వద్దకు వెళ్ళి కరోనా వ్యాధి నివారణ కొరకు అవగాహన కార్యక్రమం చేయమని చెప్పినారు. అందుకొరకు మేము రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులము, మా చైర్మన్ గారు వస్తామని చెప్పి అనివార్య కారణం వల్ల వాళ్ళు రాలేకపోయారు. నేను ఎంసీ మెంబర్. ఈ ప్రోగ్రాంను కంటిన్యూ చేస్తున్నాము. అందరికీ అవగాహన ఏంటిదంటే ఒకరికొకరికి కనీసం 3 ఫీట్ల డిస్టెన్స్ ఉండి మన అవసరంకు కూరగాయలు కానీ ఇంకా వేరే వస్తువులు ఏదో కొన్నా కానీ 3 అడుగుల దూరం ఉండి మెయింటెనెన్స్ చేయాలి. దాని తర్వాత మనం చేతులకు శుభ్రంగా కడుక్కునాలి, మాస్క్ ధరించాలి. మాస్క్ తప్పనిసరి ధరించాలి. మాస్క్ లేనిది కాదు, మాస్క్తోనే చాలా ఉంటుంది. మాస్క్ తప్పనిసరిగా చేతులు కడుక్కునాలి. మనకు టైం ఏమి ఇచ్చారంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ప్రతి ఇంటికి ఒక మనిషికి కూరగాయలు తీసుకునే కానీ మన నిత్యావసర వస్తువులు కొనడానికి కానీ టైం ఇచ్చిండ్రు. అదే ప్రకారం మనం టైం యూజ్ చేసుకునాలి. మళ్ళీ 6 గంటల నుంచి రాత్రి 6 గంటల నుంచి మార్నింగ్ 7 గంటల వరకు కర్ఫ్యూ విధించినారు. కర్ఫ్యూకి సంబంధించి మనం పాటించాలి, రూల్స్ పాటించాలి, కంపల్సరీ రూల్స్. కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర సేవా సమితి బాసర భక్తుల ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా కరపత్రాలను ప్రదర్శిస్తూ గడప గడపకు తిరుగుతూ కరోనా మహమ్మారిని అరికట్టడానికి తీసుకునే జాగ్రత్తల గురించి వివరించారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని, వైరస్ నివారణకు ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. కాబట్టి ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా తమ తమ కుటుంబాలను కాపాడుకుంటూ ఆనందంగా గడపాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అందుకే ఎవరు కూడా బయటకు వెళ్లకుండా
ఇళ్ళలోనే ఉండండి. కరోనా బారిన పడద్దు, బయటకు రావద్దు. బయటకు రావద్దు, పరేషాన్ కావద్దు. ఇల్లే ముద్దు. బయటకు రాకండి, బయటకు రాకండి, బయటకు రాకండి. ఇల్లే ఇల్లే మొద్దు, ఇల్లే మొద్దు. బయటకు రాకండి, బయటకు రాకండి. దేశంలో రోజు రోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో 10 నుంచి 100కు 100 నుంచి 1000కి చేరే ఈ కరోనా మహమ్మారి చేరుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ అందరూ మా కుటుంబాలను రక్షించుకోవాలి. ఇంటి నుంచి ఏ ఒక్కరు కూడా బయటకెళ్ళి కరోనా బారిన పడ్డా ఆ కుటుంబానికి సోకుతుంది. ఆ కుటుంబంతో పాటు ఆ గ్రామానికి, ఆ గ్రామంతో పాటు ఆ రాష్ట్రానికి, రాష్ట్రంతో పాటు దేశానికి కూడా కరోనా మహమ్మారి ముప్పు పొంచి ఉంది. కాబట్టి ఇట్టి విషయాన్ని అందరూ ప్రభుత్వం చెప్పినట్టుగా తూచా తప్పకుండా ఈ కష్టకాలంలో కొంతమందికి కష్టం కలగచ్చు, అయినప్పటికీ తమ ఇండ్లలోనే ఉంటూ తమ కుటుంబాన్ని, ఊరిని, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడాలని చెప్పేసి మనవి చేస్తున్నాము. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో జనం ప్రభుత్వ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తూ గుంపులుగా రోడ్లపై తిరుగుతున్నారు. వైరస్ సోకకుండా సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం, అధికారులు ఆదేశిస్తున్నప్పటికీ ప్రజలు వాటిని పట్టించుకోవట్లేదు. చికెన్ సెంటర్లు, కూరగాయల మార్కెట్లు, టిఫిన్ సెంటర్ల వద్ద జనం బారులు తీరారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్లో కూరగాయల కొనుగోలుదారులు సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. అదేవిధంగా మార్కెట్ వద్ద వాసవి కపుల్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మిట్టపల్లి విజయభాస్కర్, జ్యోతి, రాయపూడి ఆశలత పేదలకు అల్పాహారం అందించారు. ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడించేటువంటి కరోనా మహమ్మారి వ్యాధి నుంచి మనం కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. మన యొక్క మోడీ గారు జనతా కర్ఫ్యూని పోయిన ఆదివారం చేశారు. అదేవిధంగా లాక్డౌన్ని మన భారతదేశం మొత్తం కూడా లాక్డౌన్ని పాటించాలని చెప్పి చేస్తున్నాం. ఈ యొక్క మిర్యాలగూడలో చేస్తున్నటువంటి పోలీసు శాఖ వారికి, మున్సిపాలిటీ వారికి, మా వాసవి క్లబ్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలండి. అదేవిధంగా ఇక్కడ చేస్తున్నటువంటి ఈరోజు పోలీసు వారికి, తర్వాత మున్సిపాలిటీ వారికి ఈ యొక్క రైతు బజార్ని ఈ యొక్క ఎన్ఎస్పి క్యాంపు గ్రౌండ్లో పెట్టడం అనేది ఎంతో ఎందుకంటే ఈ వ్యాధి అనేది ఒకరి ద్వారా ఒకరి పాకుతుంది కాబట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ విశాలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది. మిర్యాలగూడ ఉన్నటువంటి పోలీసు వారందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా వారికి సేవ చేస్తున్నందుకు గాను మేము నిన్న సాయంత్రం స్నాక్స్, ఈరోజు టిఫిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మనందరి తరపు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో ఈ కరోనా వైరస్ను దృష్టిలో పెట్టుకొని మన పోలీస్ శాఖ వారు, మున్సిపాలిటీ వారు ఎంతో సేవ చేస్తున్నారు మనకు. ఆ సేవలో దృష్టి పెట్టుకొని మా క్లబ్ తరఫున వారికి నిన్న సాయంత్రం స్నాక్స్ ఏర్పాటు చేసాము. ఇప్పుడు ఈ 3 పోలీస్ స్టేషన్లో బ్రేక్ఫాస్ట్, మళ్ళీ రైతు బజార్లో ఉన్నటువంటి అధికారులకు, అల్లు వర్కర్లకు వారందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడం ఇది వాసవి క్లబ్ తరఫున మేము చేస్తున్నాము. ఇంకా కొన్ని కార్యక్రమాలు 14 రోజుల్లో ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తామని నిశ్చయించుకున్నాము. అది కూడా మేము చేస్తాము. నిజామాబాద్ జిల్లా ఖాజాపూర్ వద్ద మహారాష్ట్ర నుండి కాలినడకన సొంత గ్రామాలకు పొలాల గుండా తిరిగి వస్తున్న 19 మంది విద్యార్థులను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తులు వారిని విచారించగా మహారాష్ట్రలో పరిస్థితి కష్టంగా మారిందని, లాక్డౌన్ నేపథ్యంలో రవాణా వ్యవస్థ నిలిపివేయడంతో సొంత గ్రామాలకు నడుచుకుంటూ వెళ్తున్నామని తెలిపారు. కాగా విద్యార్థుల నుండి పూర్తి వివరాలు తెలుసుకుని అధికారులకు సమాచారం అందించారు. ఇళ్లకు తిరిగి వెళ్లడానికి తమకు సాయం చేయాలని ఈ సందర్భంగా విద్యార్థులు కోరారు. మేము పద్వాల నుంచి రావడం జరిగింది. అక్కడ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ట్రైనింగ్ సమయంలో అక్కడ ఉన్నాము. కాకపోతే ఒక 1 డే అని చెప్పేసి అన్నందుకు అక్కడనే ఉన్నాము. కాకపోతే అది ఏమైంది, పొడిగించడం జరిగింది. అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కానీ హాస్టల్స్ కానీ మూసివేయడం జరిగింది. లోకల్ వాళ్ళు ఉంటే ఇంతమంది ఉంటే
ప్రాబ్లం అయితే ఇంతమందికి మళ్ళీ మాకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉండి లోకల్ వాళ్ళు ఉండి అక్కడ ప్లస్ రూము ప్రొవైడ్ చేస్తే, కాకపోతే ఫుడ్ కూడా మేము చూసుకోవాలి మా ఖర్చులతోటి. కాబట్టి అక్కడ ప్రాబ్లం అవుతుంది ప్రతి ఒక్కదానికైనా ఏమో కావాలని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏది కమిషనర్ దగ్గరికి కానీ కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ కోసం 3 రోజులు తిరిగాము, కాకపోతే ఇవ్వలేదు. ఫస్ట్ వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చారంటే అదే విధంగా మనం కూడా పోదామని ట్రై చేసాము. కానీ వాళ్ళు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా లాఠీ చార్జ్ చేస్తున్నారు. కొట్టి మాత్రం చెప్తున్నారు, లేదంటే లేదు. అట్లా 3 రోజులు ప్రయత్నించాము, కాదు అయితే అక్కడ వెళ్తే నైట్ వెళ్ళిపోండి, ఏం కాదు, బార్డర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎట్లైనా రిక్వెస్ట్ చేసి వెళ్ళండి అంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చి సీదా చూస్తే అక్కడ నుంచి పర్బాన్ నుంచి నడుచుకుంటూ ఆటోలు అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. దగ్గర 90-100 కిలోమీటర్ 60-70 కిలోమీటర్ దాకా నడుచుకుంటూ వస్తున్నాం తలా ఒకరు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రిపేర్ చేస్తే కూడా పంపించట్లేదు. ఆల్రెడీ మెడికల్ చెకప్ వీడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వస్తుంటే కాంజాపూర్ సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ వీళ్ళు చూసి ఆపి మెడికల్ చెకప్ చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే అన్నారో బెటర్ మీరైతే ఏం టెన్షన్ పడకండి, ఏదో ఒక వెహికల్ కానీ అరేంజ్ చేస్తామని చెప్పారు రాత్రి. అయితే రాత్రి ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు, ఇక్కడనే ఉండండి బెటర్, ఎక్కడ వెళ్ళకండి, మళ్ళీ వేరే వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వరకు సరే అని చెప్పేసి ఎటువంటి ఎట్లయినా ఏదైతే ఏముంది మనకు కావాలి సేఫ్ అవ్వాలని చెప్పేసి ఇక్కడనే ఉన్నాము. కాకపోతే ఇప్పటి వరకు అయితే ఎలాంటిది లేదు. మళ్ళీ చెప్పిన తర్వాత వాళ్ళుండి ఎట్లా అన్నా మరి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు ఇది అని అంటున్నారు సార్. మరి రాజన్న సిరిసిల్ల జిల్లా నాగంపేట గ్రామంలో విదేశాల నుండి వచ్చిన ఓ యువకుడు రోడ్లపై తిరుగుతుండటంతో గ్రామస్తులు అతన్ని అడ్డుకుని స్వీయ నిర్బంధంలో ఉంచారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ సుమా చౌదరి మాట్లాడుతూ కారణం లేకుండా ఎవరూ బయటకు రాకూడదని అన్నారు. యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్న యువకులను అదుపులోకి తీసుకుని గుంజీళ్లు తీయించారు. కిరాణా షాప్ యజమానులు అధిక ధరలకు సరుకులను విక్రయిస్తున్నారని, ధరల పట్టికను బయట కనబడేలా ఉంచాలని, అధిక రేట్లకు సరుకులను విక్రయిస్తే షాప్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. వస్తువులను అమ్మినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. షాప్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ భవిష్యత్తులో లైసెన్స్ కూడా రాదు. అందరూ దుకాణదారులందరికీ కూడా విజ్ఞప్తి, మీ షాప్స్ ముందు ప్రైస్ లిస్ట్ కంపల్సరీ ఉండాలి. ఈరోజు సాయంత్రం ప్రైస్ లిస్ట్ లేకుండా ఎవరైనా సరుకులు అమ్మితే కనుక ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. దయచేసి గంభీరావుపేట మండలంలోని వర్తకులందరికీ, షాపు యజమానులందరికీ విజ్ఞప్తి, మరొకసారి చెప్తున్నాము, అధిక ధరలకి గనక వస్తువుల్ని అమ్మినట్లయితే గనక చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 3 గంటలకు షాప్స్ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా ధరల పట్టిక పెట్టి, అది కూడా చిన్నగా పెట్టడం కాదు, ప్రజలకి కనిపించే విధంగా మంచిగా డిస్ప్లే చేసి వస్తువులను అమ్మాల్సి ఉంటుంది. అలా అమ్మకపోయినట్లయితే కనుక ప్రైస్ లిస్ట్ లేని షాపుల్ని ఇమ్మీడియట్గా క్లోజ్ చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ గమనించగలరు. మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ గ్రామంలో సర్పంచ్ పార్వతీ రాజేశ్వర్ గ్రామస్తులకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. గ్రామంలోని ప్రతి వీధిలో తిరుగుతూ ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వీయ నిర్బంధంలో ఉండాలని అన్నారు. వైరస్ నిర్మూలించడంలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అత్యవసర పరిస్థితిలోనే బయటకు రావాలని, కారణం లేకుండా రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరు మీటర్ దూరంలో ఉండాలి. రేపు కూడా మళ్ళీ ఇట్లా ఉండాలి. ఎట్లా చేసుకురాలి, ఎవరు ఇళ్ళ కాడ కానీ రోడ్ల మీద కానీ ఎవరు అమ్మకూడదు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు అమ్మాలి. అందరు మీటర్ దూరంలో ఉండాలి. ఎవరు కూడా మూతికి అమ్మేటోళ్ళు కానీ తీసుకునేటోళ్ళు బట్టలు కట్టుకొని రావాలి. మాస్కులు ధరించాలి.
పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీ 48వ డివిజన్లో కార్పొరేటర్ పొన్నం విద్యాలక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నివారణ చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీలోని అన్ని వీధుల్లో క్రిమిసంహారక మందు స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పొన్నూరు జీబీసీ రోడ్ కృషా నర్సింగ్ హోం సమీపంలో ఉన్న అప్సరా రైస్ మిల్లులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో కరోనా నివారణ కోసం భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ సీఎం సహాయ నిధికి 25 లక్షల విరాళం అందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి చెక్కును అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరవస్తు సత్య గోపీనాథ్ దాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సరస్వతి ఘాట్, పుష్కర ఘాట్, దేవీ చౌక్, నామవరం, లలితానగర్ తదితర ప్రాంతాలలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రిలో లాక్డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులకు రాజమండ్రి పోలీస్ సిబ్బందికి పండ్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. తీసుకున్న వాళ్ళు అలా మళ్ళీ లోపల చెప్తుంది లోపల వెళ్ళిపోండి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పురపాలక సంఘం అధికారులు చికెన్ వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో జనమంతా ఒక్కసారిగా షాపుల్లో మాంసం కోసం పోటీ పడుతున్నారు. గుంపులు గుంపులుగా చికెన్ కొనుగోలు చేశారు. దీంతో వ్యాపారస్తులు ఇష్టారాజ్యంగా అమ్మకాలను ప్రారంభించారు. ఇదే అదనుగా వ్యాపారస్తులు కూరగాయల మార్కెట్లో అధిక రేట్లు విధించి ప్రజల వద్ద అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి వ్యాపారుల దుకాణాల వద్ద ధరల పట్టిక నిర్ణయిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యుడికి ప్రతి ఒక్కటి లభ్యమయ్యే పరిస్థితి ఉంటుందని ప్రజలు విన్నవించుకుంటున్నారు.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో చికెన్, మటన్, గుడ్లు ధరలు ఊహించని రీతిలో పడిపోయాయి. చికెన్ తింటే కరోనా వస్తుందన్న అపోహతో ప్రజలంతా కోడి మాంసం తినటానికి భయపడ్డారు. కాగా చికెన్ తింటే కరోనా సోకదన్న సీఎం వ్యాఖ్యలతో జనం మాంసం షాపుల ముందు బారులు తీరారు. దీంతో చికెన్, మటన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో మాంసం షాపుల దగ్గర రద్దీ నెలకొంది. మటన్ షాప్లో పనిచేస్తాను. అందరినీ లైన్ లైన్గా షాప్లో ఎవరికి ఇబ్బంది కాకుండా అమ్ముతున్నామండి. ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా చూసుకుంటున్నాం. అందులోనే ఉన్నారు. ఎవరికి ఇబ్బంది కాకుండా అందరికీ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉద్దరం నుంచి లైన్ ఒక్కొక్కరికి పంపిస్తున్నాం. పోలీసు వాళ్ళు వచ్చి ఏమంటున్నారు ఇట్లా ఈ పద్ధతి చూసి? పోలీసు వాళ్ళు వచ్చి కూడా చెప్తున్నారు అలానే పాటించండి, ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు మేము దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి లైన్లో నిలబడ్డాము. మటన్కి పెద్ద క్యూ కానీ ప్రతి ఒక్కరు కూడా సిస్టమ్ కరెక్ట్గా ఫాలో అవుతున్నారు. ఏదైతే మోడీ గారు ఇచ్చారో కొంచెం ఆ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా పాటిస్తున్నారు, జాగ్రత్త అవుతున్నారు. అలాగే ఈ మటన్, చికెన్ తినొద్దని కూడా ఏ గవర్నమెంట్, ఏ డాక్టర్ కూడా అనౌన్స్ చేయలేదు. హ్యాపీగా మటన్ తినొచ్చు, చికెన్ తినొచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. సో ఈ ప్రజలందరూ కూడా గవర్నమెంట్ తప్పకుండా ఇలాగే సహకరించాలి. కరోనాని మన చేతుల్లో ఉంది. కరోనాను తన్ను కొట్టడం కూడా మన చేతుల్లో ఉంది. మనం జాగ్రత్త పాటిస్తే ఇలాంటి ప్రాబ్లం రాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్తపేట రైతు బజార్కు తరలి వచ్చిన జనం వైరస్ సోకకుండా చర్యలు తీసుకున్నామన్న ఎస్టేట్ అధికారి. హుజూర్నగర్లో మార్కెట్లను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి. అధిక ధరలకు చేపలు విక్రయించిన వారిపై చర్యలు తీసుకున్నామన్న కమిషనర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పటిష్టంగా కరోనా నివారణ చర్యలు. విదేశాల నుండి వచ్చిన యువకుడిని అడ్డుకుని స్వీయ నిర్బంధంలో ఉంచిన గ్రామస్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.